మీరు నాకు ఓట్లు విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ అయ్యా తగ్గించడం దేవుడు ఇదేం కార్యక్రమం పెంచడం. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఆయన సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అడ్డగోలు దోపిడీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడతాం. ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి పథకాలు ఏంటి? సూపర్ 6 అన్నాడు. అమలు చేశాడో లేదో పక్కన పెడితే కొత్తగా కొన్ని పథకాలు చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు. ఆ పథకం పేరే బాదుడే బాదు. కోట్ల అప్పు ఒక్క విద్యుత్ మీద మీరు అన్ని వేల కోట్ల ఈరోజు ప్రజలపై భారం మోపుతున్నారు. ఇదేనా మీ సంపద అంటే చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్ లో కూర్చుంటూనే ఈ వాగ్దానాలు మర్చిపోయే దాంట్లో ఇప్పటికే 3 PhD తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు. 4వ PhD తీసుకోవాలని చెప్పి నువ్వు ఏమన్నా అనుకుంటున్నావేమో. నీకు ఆ హెచ్చరిక, నిన్ను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు, వీర బాధుడు ప్రజల మీద అన్నట్టుంది. 6 నెలల్లోనే మరి దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు 6,074 కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా? ఉత్పత్తిని కాదని బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు కరెంటును కొనిన కారణంగానే మొత్తం విద్యుత్ రంగమే అస్తవ్యస్తంగా మారింది. ఇది అక్షర సత్యం. పేదల భూములు లాక్కునేటువంటి ఏదైతే వాళ్ళ కుట్రపూరిత చర్యలు అవుతున్నాయో వాళ్ళ మంత్రులు ఎందుకు నిస్సహాయంగా మీరు వివరిస్తాను? దీని వెనుకల మద్దతు ఏమిటి? ఎందుకు మీ మాట మారుతా ఉన్నది? ఎందుకు ఇవాళ మీరు తప్పించుకుంటున్నారో జవాబు చెప్పాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదు ఈ 10 ఏళ్లలో. నేను ఆయనను కూడా కలిసిన 3 సార్లు. మాకు ఉన్న ఒక మినిస్ట్రీ, సెపరేట్ మినిస్ట్రీ చేయాలి, అడవులలో ఉన్న పులుల లెక్క తెలుస్తుంది కానీ మా లెక్క తెలియదని అన్న. ఆయన పట్టించుకోలేదు. ఇక సంవత్సరం అయిపోయింది. ఈ కేసులు పీసులు బంద్ చేసి మిగిలిన 4 ఏళ్ళు మరి జమిలీ వస్తే 2.5 ఏళ్ళు ఉంటుంది. మిగిలిన 4 ఏళ్ళు 2.5 ఏళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయండి. అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు.